మాతృదేవోభవ. శ్రీధరియం యూట్యూబ్, శ్రీధరియం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము తులారాశి వారికి 11 తారీఖు 2వ నెల 2024 నుండి 17వ తారీఖు 2వ నెల 2024 వరకు ఈ వారం రోజుల యొక్క గోచారం ఏ విధంగా ఉన్నది. కేవలం గోచారం మాత్రమే, జాతకం కాదు. గోచార ప్రభావం ఏ విధంగా, సంచారం, గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా జరుగుతోంది, వాటి వల్ల ఆ తులారాశి వారికి కలిగేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం. అయితే తులారాశి వారికి తృతీయంలో శుక్రుడు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. తృతీయంలో శుక్రుడు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇంకా రవి, ఈ ప్రధానంగా ఈ నెలలో రవి శుక్రులు ఇద్దరు కూడా వారి వారి స్థానాల నుండి ఒక రాశి ముందుకు ప్రవేశిస్తూ ఉన్నారు. శుక్రుడు 12వ తారీఖున ధనురాశి నుండి మకర రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. చతుర్థంలోకి వెళ్ళాక ఆయన మనకి సుఫలితాలు ఇవ్వడానికి సమర్థుడవుతున్నారు ఇక్కడ ఈయనకి, ఈ రాశి వారికి. అలాగే రవి చతుర్థం నుండి పంచమంలోనికి, అంటే మకరం నుండి కుంభంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు రవి. నిజానికి 4వ స్థానంలో, అప్పుడు చతుర్థ స్థానంలో రవి బుధ కుజుల యొక్క సంచారం నడుస్తూ ఉన్నది. ఈ చతుర్థ స్థానంలో రవి కుజుడికి నీచ స్థానం అవుతోంది. అందుచేత కొంచెము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంచెం మాటల్లో తీవ్రత పెరుగుతుంది, ఆప్యాయత తగ్గుతుంది, కఠినత్వం పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా నీచ స్థానం కాబట్టి కొంచెం మాటని అదుపులో పెట్టుకోండి. అలాగే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి మనకి ఆ పిల్లల చదువు విషయంలో కానివ్వండి, అలాగే ఇంటి వ్యవహారాల్లో కానివ్వండి, కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే నీచ స్థానం కాబట్టి కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు ఉంటాయి. మన సౌకర్యాలు కూడా అనుకున్న సౌకర్యాలు రావు. అలాగే బుధుని యొక్క స్థితి కూడా మనకి అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు. బుధుడు కూడా చతుర్థంలో బుధుడు యోగిస్తాడండి, మరేం పర్వాలేదు. అయితే బుధుడి వల్ల మనకు కలిగేటువంటి వ్యాపార విషయంలో కానీ, ఈ మన ఆలోచన ధోరణిలో కానీ చక్కటి ఆలోచన విధానం అన్నీ ఉంటూ ఉంటాయి. ఆ విధంగా వృత్తి ఉద్యోగమనే కాదు, వ్యాపారమనే కాదు, ఏదైనా వృత్తే కాబట్టి ఆ విషయాల్లో బుధుడు మనకు చాలా సహకరిస్తూ ఉంటాడు. ఇక పంచమంలో శని స్వక్షేత్రం కాబట్టి కొంతవరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు. ఇక తులారాశి వారికి షష్టమంలో రాహు సంచారం జరుగుతోందండి. షష్టమంలో రాహు కూడా చాలా చక్కటి సుఫలితాలు ఇస్తూ ఉంటారు ఆయన. అలాగే సప్తమంలో గురుని యొక్క సంచారం జరుగుతోంది. ఈ విధంగా జరగటం, ఆయన కూడా మనకు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు. ఈ విధంగా జరగటం వల్ల ఏంటంటే మనకు ఫలితాలు మనం చెప్పుకోవాల్సి వస్తే బుధుడు, గురుడు, రవి కూడా యోగిస్తూ ఉన్నారు. అలాగే రాహువు, శని, గురులు కూడా దీర్ఘకాలం సంచరించేటటువంటి గ్రహాలు కూడా యోగిస్తూ ఉన్నాయి. అలాగే కేతు వ్యయంలో ఉన్న కేతు మనకైతే యోగించజాలడు. అయితే ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఏమైనా చేసినట్టయితే వాళ్ళకి ఆ ప్రయత్నాల్లో కొంచెం అనుకూలమైన ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఆర్థిక పరిస్థితిలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుజిన స్థితి మాత్రం మనం చూసుకోవాలి. మాట కొంచెం పొదుపుగా వాడుకున్నట్టయితే అవి కూడా సరిపోతాయి. మొత్తం మీద చెప్పాలి అంటే తులారాశి వారికి మిగతా రాశులతో పోల్చుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు. ఎందుకంటే దీర్ఘకాలం ఉండేటటువంటి గ్రహాల్లో శని, రాహు, గురులు, ఇక ఈ స్వల్పకాలికంగా ఉండేటటువంటి వాటిలో శుక్రుడు, రవి, బుధుడు కూడా యోగించడం అనేటువంటిది ఒక శుభ పరిణామం. మొత్తం మీద తులారాశి వారికి
చాలా చక్కగా ఈ వారం అంతా మనం చక్కటి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవడంలో ఎట్టి సంశయం లేదు. మీరు ఏ ప్రయత్నం మొదలు పెట్టండి, సాధ్యమైనంత వరకు అది పూర్తవుతుందని ఆశిద్దాం. ఓకే, సోహం భూయాత్. మాతృదేవో భవ. శ్రీధర్యం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజున మనం వృశ్చిక రాశి వారికి ఈ వారం అంటే 11వ తారీఖు 2వ నెల 2024 నుండి 17వ తారీఖు 2వ నెల 2024 వరకు గ్రహాల యొక్క సంచారం ఎక్కడ ఉన్నది, ఎట్లా ఉన్నది, వాటి ఫలితం ఏంటి అనే విషయాలు తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము. అయితే ఈ వారంలో ముఖ్యంగా శుక్ర రవిల యొక్క రాసులు మారుతూ ఉన్నారు. మధ్యలో 12వ తారీఖు నుంచి శుక్రుడు ధనురాశిలో నుంచి తృతీయ స్థానమైనటువంటి మకరంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అలాగే రవి తృతీయం నుండి చతుర్థంలోనికి అంటే మకరం నుండి కుంభరాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. దాన్ని రవి సంక్రమణం అని కూడా అంటారు. ఈ విధంగా జరుగుతుంది. అయితే చతుర్థ స్థానంలో శని సంచారం జరుగుతోంది. దీన్ని అర్ధాష్టమ శని అంటారు. అర్ధాష్టమ శని కంటక శని అని కూడా అంటూ ఉంటారు. కంటక శని అంటే కంటకం అంటే ముళ్ళు ఎలా గుచ్చుతుందో ఆ విధంగా గుచ్చుతుందని అర్థం. అయితే స్వక్షేత్రం కాబట్టి కొంత మనకి డిస్కౌంట్, అదే రిబేటు ఉంటుంది. అంత బాధించే అవకాశం అయితే లేదు. పంచమంలో రాహు సంచారం జరుగుతోంది. అది ఏ విధంగానూ కూడా ఉపయోగపడే పరిస్థితి కాదు. 6లో గురు సంచారం జరుగుతోంది. అలాగే గురువు యొక్క శుభపరిణామాలు కూడా మనకి ఏ విధంగానూ ఇవ్వజాలడు. షష్టమంలో ఉండి ఈ విధంగా ఎక్కిపోతే కేతువు మాత్రం ఏకాదశిలో ఉన్నారు కాబట్టి దీర్ఘకాలం సంచరించేటటువంటి గ్రహాలలో కేతువు మాత్రం యోగిస్తూ ఉన్నాడు. అయితే శని ఏమో స్వక్షేత్రం కాబట్టి అటు ఇటుగా ఉంటుంది, కానీ రాహు కానీ గురువు కానీ యోగించే పరిస్థితి లేదు. ఇక అందుచేత ఈ మొత్తం మీద ఈ వృశ్చిక రాశి వారికి రవి బలం తగ్గుతున్నది. 3 నుంచి పోయి 4లో ప్రవేశిస్తూ ఉన్నాడు. అర్ధాష్టమ శని సరి బుధుడు కూడా బాగలేడు. చేత మొత్తం మీద ఈ 6లో గురువు కూడా యోగించచారడు కాబట్టి ఈ మొత్తం మీద అన్ని రాశుల్లో కంటే కూడా ఈ వృశ్చిక రాశి వారికి కొంచెం కన్యా రాశి వారితో పాటుగా వృశ్చిక రాశి వారికి కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ వారం ఈ గ్రహాల అనుకూలత లేని కారణంగా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నదండి. అంటే ఆరోగ్య విషయం కావచ్చు, ధన విషయంలో కావచ్చు, వృత్తి విషయంలో కావచ్చు, ఏ గ్రహం ఈ గ్రహాలు బాగలేని గ్రహాల యొక్క కారకత్వాలని అనుకుంటూ ఉంటాము. వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ ఫేస్ చేస్తూ ఉంటాము. అయితే దైవభక్తి మాత్రం పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కేతువు ఏకాదశి స్థానంలో అంటే 11వ స్థానంలో ఉన్నారు కాబట్టి కేతు మాత్రం కొంచెము ఆయన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు. దేవుని చాలా అవసరం కూడా. ఎందుకంటే గ్రహాలు చాలా ఎక్కువ గ్రహాలు మనకు అనుకూలత లేని కారణంగా ఆ దైవభక్తి ఉండటం కూడా చాలా శుభ పరిణామాలు కలగజేస్తూ ఉంటుంది. అంచేత మీరు మాత్రం తప్పకుండా అశ్రద్ధ చేయకుండా, ఏ ఒక్క రోజు కూడా అశ్రద్ధ చేయకుండా ఈ నవగ్రహాల యొక్క స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. వీలుంటే గుడికి కూడా వెళ్ళండి. ఈ వారం రోజులు కొంచెం చాలా తీవ్రంగా కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి భయపడక్కర్లేదండి. మిమ్మల్ని భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశం కాదు. భయభ్రాంతులు కూడా కావాల్సిన పని లేదు. మీరు నవగ్రహ పారాయణ వీలుంటే గుడికి వెళ్ళి నవగ్రహాల ప్రదర్శన చేయండి. అన్ని శుభం జరుగుతుంది. శుభం భూయాత్.